గృహస్థరూప దత్తుడి రూపంలో ఉన్న గురు దత్తాత్రేయుణ్ణి అనఘస్వామి అంటారు. ఆయన భార్య అనఘాదేవి. ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మార్గశిర బహుళ అష్టమి రోజున అనఘాదేవి వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇదొక పురాణ ప్రసిద్ధమైన వ్రతం. తూర్పు ఈశాన్యంలో వ్రతపీఠను వేసి వ్రతం చెయ్యాలి. ఈ వ్రతంలో 5 కథలు ఉంటాయి. ప్రతి కథ పూర్తయ్యాక అనఘాదేవికి హారతినిచ్చి కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా సమర్పించాలి. వ్రతం మొత్తం పూర్తయ్యాక పంచకార్జయాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వ్రతం ఆచరించిన ఇంట్లో ఏ ఆహారం తింటే ఆ ఆహారాన్ని మహా నైవేద్యంగా సమర్పించాలి. మరుసటి రోజున వ్రతానికి వాడిన పువ్వులు, ఆకులను నది లేదా చెరువులో విడిచిపెట్టాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి పాపాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పనస చెట్టులో దత్తాత్రేయుడు తన పుత్రుడైన అష్టసిద్ధులతో కలిసి ఉంటారు. ఈ వ్రతాన్ని పనస చెట్టు కింద చేస్తే మరింత పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.